ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేస్తుంది. గత 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశారు కదా, ఆ పరిపాలన ఈ పరిపాలన పోల్చుకుంటే ఈ పరిపాలన ఎలా ఉంది? మీ అభిప్రాయం చెప్పండి. ఈ పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. అన్ని రోడ్లు కానీ ఎన్నికైన పనులు కానీ అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు. ఇంకా బాగా చేయాలా. ఇప్పుడు ఈ రేషన్ కానీ ఇన్ని కూడా ఇన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఈ పరిపాలన కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, అడ్మినిస్ట్రేషన్ కూడా అంత కరెక్ట్గా ఉంది. ఇంకా కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా సూపర్ 6 అనే పథకాలు పెట్టున్నారు. దాన్ని ఒక్కొక్కటి ఇప్పుడు బస్సు ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు పెట్టాలి. అమ్మఒడి అనేది అమ్మఒడి కూడా వేయాలి. సూపర్ 6 అన్నీ కానీ చేస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కన్నా ఇంకా బాగా హైలైట్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఆ పనులన్నీ కూడా బాగా చేయాలని తొందరగా అమలుపరచాలని మేము కోరుకుంటున్నాం. మన కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి యొక్క పనితీరుపై ఏడాది గడిచింది కదా, ఆయన యొక్క పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ప్రస్తుత పరిస్థితిని బట్టి ఇప్పుడు కావలి ఎమ్మెల్యే గారు చాలా వరకు బాగానే పనులు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి రోడ్ల అభివృద్ధి కానీ అయితేనేమి, పాడైపోయిన రోడ్లని బాగు చేయడం కానీ, కాలువలు బాగు చేయడం కానీ, అతను చేస్తున్న పనితీరు చాలా త్వరగా, చాలా స్పీడ్ పికప్ ఎక్కువగా ఉంది. ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే కావలి అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు పోతుందని మేము ఆకాంక్షిస్తున్నాం. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కావలి ఎమ్మెల్యే గారు రోడ్లు అయితేనేమి, తుమ్మలపెంట రోడ్డు అయితేనేమి కానీ, బ్రిడ్జ్ అయితేనేమి కానీ, పాడైపోయిన బ్రిడ్జిని మాత్రం ఎప్పుడు పట్టించుకొని బ్రిడ్జి అతను మరమ్మతులు మాత్రం చేశారు. అదేవిధంగా ముస్నూరు రోడ్డు అయితేనేమి తన సొంత నిధులతోటి అతను ఖర్చు పెట్టి బాగా చేయించారు. ప్రజలకు ఏ ఇబ్బంది పడకుండా ప్రజలు బాగుండాలని అతను సొంత నిధులతోటి ఖర్చు పెట్టి చేశారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వం నాయకులు బాగా పనితీరు చాలా బాగుంది. ఇటువంటి నాయకులు మాకు కావాలి. కావ్య కృష్ణారెడ్డి గారు గత ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కావలిలో నడిబొడ్డులో ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జ్లో మరమ్మతుల పనులు అయితేనేమి కానీ, కావలి మెయిన్ రోడ్డు మరమ్మతుల పనులు అయితేనేమి కానీ, ముస్నూరు రోడ్లో మరమ్మతుల పనులు అయితేనేమి కానీ, తుమ్మలపెంట రోడ్డు మరమ్మతుల పనులు అయితేనేమి కానీ, మద్దురుపాడు రోడ్డు మరమ్మతుల పనులు అయితేనేమి కానీ అన్నీ శరవేగంగా తన సొంత ఖర్చులతోటి, సొంత నిధులతోటి ఆయన చేసి ఉన్నారు. ఇప్పుడు వరకు అభివృద్ధి పదంలో బాగా పరుగులు పెడుతూ ఉంది కావలి. అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా అయితేనేమి బీపీసీఎల్ ప్లాంట్ అయితేనేమి చేవూరులో వస్తూ ఉంది. అలాగే మనకి దామవరంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది. ఎయిర్పోర్ట్ పనులు అయితేనేమి కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్, జువ్వల్దని ఫిషింగ్ హార్బర్ పనులు అయితేనేమి అన్నీ సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా కావాలని అభివృద్ధి ప్రదంలో నడిపించాలని కోరుకుంటున్నాం. గత వైసీపీ పాలనలో పథకాలు అమలు చేశారు కదా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలపై మీ స్పందన ఏంటి? అప్పుడు ఆయన జగన్ కాబట్టి అన్నీ ఇచ్చాడు. కష్టము నష్టము అన్నీ ప్రతి వరకు హామీల ప్రకారం ఆయన కరెక్ట్గా డేట్ల ప్రకారము ల్యాప్టాప్లో నెంబర్లు నొక్కి అందరికీ వేసాడు. ఇతను మాత్రము 6 పథకాలు పెట్టాడు కానీ ఇంతవరకు ఒక్క పథకం కూడా ఇవ్వట్లేదు. ఒకటి మాత్రం ఇచ్చాడు, గ్యాస్ అనేది ఒక్క నెల 3 నెలలు ఇచ్చాడు. 3 నెలల వరకే పనిచేసింది. మళ్ళీ 2వ నెల మళ్ళీ 3 గ్యాసులు కదా సంవత్సరానికి, రెండోసారి పోతే ఇంకా లేదది అని చెప్పారు. ఈ మిగతాటి కూడా ఏమి బస్సు ఆడవాళ్ళకి ఉచిత బస్సులు అన్నాడు, ఇంతవరకు దాన్ని ఊసలేదు. తల్లికి వందనం అన్నాడు, వాళ్ళు పాపం బళ్ళు పిల్లకాయలు ఇంతవరకు ₹1 బల్ల. అన్నీ అట్లే నీరు కారుస్తాను. కాకపోతే ఇక్కడ మహానాడు ఆడేమన్నా చెప్తాడేమో అని చెప్పి ఇక్కడ కడపలో మనం పెట్టాడు. ఆడిపోతే ఆడు మీటింగ్ అంతసేపు వాడిని తిట్టడమే కానీ ఈయన చెప్పేది ఏం లేదు, చేసింది ఏం లేదు. మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు జగన్ మీద ఆపోజిట్ వాళ్ళని తిట్టడం కానీ, ముఖ్యమంత్రి ఆయన తిట్టడమే జరిపింది కానీ అటు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు.
సూపర్ 6 పథకాలు 6 పెట్టాడు కదా, కనీసం అవన్నీ వస్తాయని ఎంతో ఎదురు చూస్తుండ్రు. అవన్నీ కొంచెం దయదలిచి అవన్నీ కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే ఏదో పేద సాద బతారని ఆశిస్తున్నారు. అది కూడా చేసేవాళ్ళ లేదు. ఏ కాటికి ఆపోజిషన్ మీద తిట్టుకోవడం, గతాన్ని తోడుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేసి రెడ్ బుక్ అని ఓపెన్ చేసి దాని మీద అందరినీ అరెస్టులు చేసుకోవటం, తప్పు చేసినాడు తప్పు చేయలేదు ఇవి చేస్తున్నాడు. కానీ జనాలకి ఏం కావాలనేది మాత్రం పక్కన పెట్టేసి కరెంటు పెంచాము, కరెంటు తగ్గిస్తాం మేము వస్తే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ బోల్డ్ అయ్యి నెత్తినిపిస్తుంది. ఏం చేశాడు? ఇదే ఏం చేసింది. జనాలకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలా, జనాలకి ఏం కావాలో అది చూసుకోవాలా, ఖర్చు సాధింపుల చర్యలు చూసుకోవాలా. ఇప్పుడు ఈయన గురించే కాదు, జగన్ వచ్చిన రేపు ఆయనకు కూడా అదే చెప్పింది. ప్రజానీకానికి ఏమి లోట్లు ఉన్నారు వాళ్ళకి ఏమిస్తే సంతోషంగా ఉంటారనేది అది చూడకుండా ఏ కాటికి ఖర్చు సాధింపుల చర్యలు చేస్తే ఏమైనా అర్థం ఉందా? దయచేసి ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని నా వీడియో ద్వారా అయినా 6 పథకాలన్నా అమలు చేస్తే అంతా కొంచెం పేదలు కొంచెం అభివృద్ధిలోకి వస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈసారి నాకు ఓటేస్తే 6 పథకాలు 6 పథకాలు ఇస్తామని చెప్తే అందరూ నమ్మి ఓటేశారు. ఇంతవరకు దాన్ని ఇప్పుడు సంవత్సరం ఏడాది అయిపోతుంది, ఇంతవరకు దాన్ని ఊసలేదు. ఒక్క గ్యాస్ మాత్రం ఒక 3 నెలలకు ఒక్కటి ఇచ్చాడు, రెండోసారి పోతే లేదన్నారు. ఇంతవరకు దాని గురించి లేదు. ఈ 6 అయినా ఇప్పుడు ఏడాది అయిపోయింది కాబట్టి ఈ 6 పథకాలైనా అమలు అయ్యేటట్టు చూస్తారని మేము కోరుకుంటున్నాం ప్రజానికి.